హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఈ వీడియోలో టీఎస్ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ అడ్మిషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. తెలంగాణ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ అడ్మిషన్కి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎప్పటిలాగా కాకుండా ఈసారి 2 నెలల అడ్వాన్స్గా కౌన్సిలింగ్ ప్రక్రియ ఆరంభం అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కౌన్సిలింగ్లో ఎటువంటి చలనం అయితే లేదు ప్రస్తుతానికి. తెలంగాణ హైకోర్టులో ఒక న్యాయవాది వేసిన పిటిషన్ కారణంగా అకాడమిక్ ఇయర్ని తొందరగా ప్రారంభించాలి, తొందరగా టైమ్లీ ముగించాలి అని అతను పోరాడబట్టి తెలంగాణలో ఇటువంటి మార్పు మనం చూడొచ్చు. అయితే మొత్తానికి ఇది వెబ్సైట్ లింక్ అండి. సో మీరు వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళండి ఒకసారి ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ లింక్స్, అప్లికేషన్, స్టెప్స్ టు బి ఫాలోడ్ అని 3 హెడ్లైన్స్ కనిపిస్తాయి. సో అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో ముందుగా ఇక్కడ హోమ్ డీటెయిల్ నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్, కాంటాక్ట్, అప్లై ఆన్లైన్ అని ఇచ్చారు. సో అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ 5/8/2024 అని క్లియర్గా చెప్పారు. అంటే ఆగస్ట్ 5 తారీఖు నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతవరకు మనం ఏం చేయొచ్చు అని అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధం చేసుకోవచ్చు, అప్లికేషన్ ఫీ రెడీ చేసుకోవచ్చు, ప్రిపేర్డ్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని రెడీగా ఉండొచ్చు, క్యాస్ట్ లేకపోతే క్యాస్ట్ అప్లై చేసుకొని రెడీగా ఉండొచ్చు. సో ఇటువంటి టిప్స్ అండ్ టెక్నిక్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మనం వితౌట్ ఎనీ డిలే డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోని షార్ట్ అండ్ స్వీట్గా ఉంచే ప్రయత్నం చేస్తాను. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు డీటెయిల్ నోటిఫికేషన్, మీ అందరికీ ఒక అప్డేట్ ఏంటంటే, మన ఛానల్లో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు పాడ్కాస్ట్ వస్తుందని. సో ఆ పాడ్కాస్ట్ అనేది కొంచెం ఆలస్యం అవ్వచ్చు, అదొకటి గుర్తుంచుకోండి. బట్ డెఫినెట్లీ వస్తుంది. బీ క్యూరియస్ అబౌట్ ఇట్ అండ్ స్టే అప్డేటెడ్, స్టే కనెక్టెడ్. టీఎస్ లా సెట్ డీటెయిల్ నోటిఫికేషన్ ఓపెన్ చేశాను. ఇందులో మనకి ఓపెన్ చేయగానే షెడ్యూల్ అయితే ఇచ్చారు. సో షెడ్యూల్ ఈ విధంగా ఉంది, ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? 24th, అంటే ఇవాళ వచ్చింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అన్ని డాక్యుమెంట్స్ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏం చేయాలి? ఫిజికల్ వెరిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎన్సీసీ ఉందనుకోండి, మీరు ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేయించుకోవాలి అలాంగ్ విత్ ఆన్లైన్ వెరిఫికేషన్. ఓకే, 2 చేసుకోవాలి. ఫిజికల్ అవుతుందని చెప్పేసి ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా ఉండకూడదు అనమాట. సో ఇది ఓన్లీ స్పెషల్ కేటగిరీ వారు మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. తర్వాత వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అంతా డిస్ప్లే చేస్తారు. మీరు ఇక్కడ డేట్స్ గమనించవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1కి గాను మీరు ఈ డేట్స్లో ఎక్సర్సైజ్ చేయొచ్చు. తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఒక రోజు ఇస్తారు. ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ కాలేజ్ వైజ్గా వెబ్సైట్లో పెడతారు. మీరు కన్సర్న్డ్ కాలేజ్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళి ఫిజికల్గా కూడా మళ్ళీ వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేయాలి, మీ యొక్క అడ్మిషన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అనేది 5th నుంచి 20th ఆగస్ట్ వరకు ఇవ్వడం జరిగింది. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 800 రూపీస్ అండి. ఎస్సీ ఎస్టీ వారైతే 500 రూపీస్ కడితే సరిపోతుంది. ఇది రిజిస్ట్రేషన్ ఫీ అన్నమాట. తర్వాత ఎలిజిబిలిటీ అనేది సేమ్, ఎప్పుడైతే మీరు ఎంట్రన్స్ రాసినప్పుడు ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండి. సో ఇక్కడ ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీ అనేది స్పెషల్ కేటగిరీ వారు ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకునే సెంటర్ అనమాట, హెల్ప్ లైన్ సెంటర్. మీరు ముందే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ టైంలో మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. డేట్స్ అండ్ స్పెషల్ కేటగిరీ టైప్ ఇక్కడ మీరు గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 8th రోజు ఎవరు వెళ్ళాలి? ఎన్సీసీ, దట్టు ఎల్ఎల్బి 3 years వాళ్ళు మాత్రమే వెళ్ళాలి. ఎల్ఎల్బి 5 years అండ్ ఎల్ఎల్ఎం ఎన్సీసీ వారు 9th రోజు వెళ్ళాలి. ఆ విధంగా యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆర్ డౌన్లోడ్ ది డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫ్రమ్ ది వెబ్సైట్. అయితే ఇక్కడ క్లియర్గా ఏమి ఇచ్చారంటే, స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్తో పాటు ఆన్లైన్లో ఎడ్యుకేషనల్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. ఎటువంటి మినహాయింపు అయితే లేదు.
నెక్స్ట్ మీరు ఏ డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి అప్లోడ్ చేయడానికి అంటే, సో ఇది ఆన్లైన్ వెరిఫికేషన్ కాబట్టి మీరు స్కానర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా క్రాప్ చేసి ఉండాలి, క్లారిటీగా కనిపించాలి. సో బ్రైట్నెస్ అవన్నీ కూడా ఎన్జూర్ చేసుకోండి. సో మీ ర్యాంక్ కార్డ్, తర్వాత మార్క్స్, ఎస్ఎస్సి, మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్, అండ్ దెన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క మార్క్స్ మెమో. మీరు 5 సంవత్సరాలు ఎల్ఎల్బికి అప్లై చేస్తే ఇంటర్, 3 సంవత్సరాలు ఎల్ఎల్బికి అప్లై చేస్తే డిగ్రీ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో, ఎల్ఎల్ఎంకి అప్లై చేస్తే ఎల్ఎల్బి మార్క్స్ మెమో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రొవిజనల్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, సేమ్ ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళైనా, పీజీ వాళ్ళైనా ఇది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ డిగ్రీ వాళ్ళు, ఒరిజినల్ డిగ్రీ ఫర్ 3 year LLB 3 years కోర్స్ అండ్ ఎల్ఎల్బి డిగ్రీ సర్టిఫికేట్ ఫర్ 2 year LLM కోర్స్. సో ఓడి ఆర్ అని చెప్పారు ఇక్కడ చూడండి, స్లాష్ ఇచ్చారు. ప్రొవిజనల్ ఆర్ ఓడి ఏదైనా సబ్మిట్ చేయొచ్చు, 2 ఉండేలా చూసుకోండి ఇఫ్ పాసిబుల్. సో ఒకవేళ మీరు తెలంగాణ బయట ఏదైనా డిగ్రీ చదువుకున్నట్లయితే ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తమిళనాడులో ఏదో యూనివర్సిటీలో ఏదో డిగ్రీ చేశారు, మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఎల్ఎల్బి చేస్తున్నారు అనుకోండి, మీరు ఆ డిగ్రీ వ్యాలిడ్ అని చెప్పి తెలంగాణలో ఏదైనా ఒక యూనివర్సిటీకి వెళ్ళి నాకు ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ కావాలని అడగండి. అడిగినప్పుడు వాళ్ళు ప్రొసీజర్ చెప్తారు, ఆ ప్రొసీజర్ ఫాలో అయిపోండి. దెన్ దే విల్ ఇష్యూ ఏ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్. సో ఇక్కడ ఇఫ్ అప్లికబుల్ అని ఇచ్చారు. మైగ్రేషన్ ఎప్పుడు అవసరం పడుతుంది? ఇది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అవసరం పడదండి బేసికల్గా. యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీకి మారినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ యొక్క కామర్స్ డిగ్రీ కాకతీయ యూనివర్సిటీలో చేశారు, ఇప్పుడు ఎల్ఎల్బి ఇఫ్ ఇన్ కేస్ ఉస్మానియా యూనివర్సిటీలో చేయాల్సిన పరిస్థితి వస్తే మీరు మైగ్రేషన్ తెచ్చుకోవాలి. మైగ్రేషన్ అంటే ఏంది? ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం. సో కాకతీయ నుంచి ఉస్మానియాకి వెళ్ళడానికి గాను మీరు మైగ్రేషన్ కాకతీయ నుంచి తెచ్చుకోవాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ 5th to గ్రాడ్యుయేషన్. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిస్టెన్స్ మోడ్లో మీ యొక్క ఇంటర్ ఆర్ డిగ్రీ చేస్తే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం. ఎందుకంటే డిస్టెన్స్ డిగ్రీ వాళ్ళకి బోనాఫైడ్ సర్టిఫికేట్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయరు జనరల్గా. సో అది కూడా ప్రిసీడింగ్ 7 years అని చెప్పేసి అంటున్నారు. ప్రిసీడింగ్ 7 years ఆఫ్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ గ్రాడ్యుయేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ candidates who have private study అంటే distance mode without any institutionalized education, distance education or open school education. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంఆర్ఓ ఆఫ్ ఐదర్ ఆఫ్ ద పేరెంట్స్ ఫర్ 10 years ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. సో మీ పేరెంట్స్లో ఎవరిదైనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ లోకల్ కింద ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలన్నమాట ఫర్ 10 years మీ పేరెంట్స్ ఎవరిదైనా సరే. అండ్ దెన్ అన్రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి మనకి. 100% సీట్స్లో 15% సీట్స్ అన్రిజర్వ్డ్ అనమాట. అందులో మీకు అడ్మిషన్ రావాలి అట్లీస్ట్ అని అనుకుంటే మీరు నాన్ రెసిడెంట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, టు బీ కన్సిడర్డ్ అండర్ నాన్ లోకల్ కేటగిరీ. సో లోకల్ కేటగిరీ వారికి 85% సీట్స్ రిజర్వ్ చేయబడతాయి. అండ్ ఈ 80% మంది మిగిలిన 15 ఈ లోకల్ కేటగిరీ వారు నాన్ లోకల్ కేటాయించిన 15% సీట్స్లో కూడా పోటీ పడవచ్చు. తర్వాత ఫాలోయింగ్ సర్టిఫికేట్స్, మీరు ఒకవేళ అన్రిజర్వ్డ్ సీట్స్లో ఆ 15% సీట్స్లో సంపాదించాలనుకుంటే మీరు ఈ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాండిడేట్స్ హూ హ్యాస్ రెసైడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ ఏ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ పీరియడ్ ఆఫ్ స్టడీ అవుట్ సైడ్ ద స్టేట్ ఆర్ ఐదర్ ఆఫ్ హూస్ పేరెంట్స్ హ్యావ్ రిసైడెడ్ ఇన్ ద స్టేట్ ఫర్ టోటల్ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ పీరియడ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ద స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదువుల నిమిత్తం బయటి రాష్ట్రాలకు వెళ్ళినట్లయితే మీరు ఏం చేయాలి? 10 years రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలన్నమాట. ఓకే, తర్వాత
ఎంప్లాయర్ సర్టిఫికేట్, ఒకవేళ మీ ఫాదర్ ఆర్ మదర్ children who are candidates who are children of parents who are in the employment of this state or central government, public sector corporations, local bodies, universities and other similar quasi public institutions within the state అనేది గుర్తుంచుకోండి. ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ టీజీ లా సెట్ ఆర్ టీజీ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామినేషన్. సో ఎంప్లాయర్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినా సరిపోతుంది ఈ కేసెస్లో. ఒకవేళ ఆ పరిస్థితి లేనట్లయితే రెసిడెంట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అప్పుడు మీరు అన్రిజర్వ్డ్ సీట్స్కి అర్హులు అవుతారనమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్, నెక్స్ట్ ఇఫ్ అప్లికబుల్, అండ్ నెక్స్ట్ లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st January 2024. అండ్ ఇక్కడ మైనారిటీ అయితే మైనారిటీ సర్టిఫికేట్ అవసరము. సో ఆ మైనారిటీ సర్టిఫికేట్ అనేది మీ యొక్క 10th మెమోలో ఉంటుంది జనరల్గా. ఒకవేళ అది అలా లేకపోయినట్లయితే టీసీలో మీరు హెడ్ మాస్టర్ నుంచి, మీ స్కూల్ హెడ్ మాస్టర్ నుంచి ఒక ప్రత్యేక సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆధార్ కార్డ్ ఆర్ ఎనీ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. సో ఇవి బేసికల్గా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో మీరు ఫిజికల్ వెరిఫికేషన్స్కి వెళ్ళే స్పెషల్ కేటగిరీ వారంతా కూడా ఎలాంగ్ విత్ యువర్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ మిగిలిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్యారీ చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇందులో అంటే ఈ కౌన్సిలింగ్ ప్రొసీజర్లో ఎప్పుడైనా మీకు ఏమైనా సందేహం ఏర్పడితే మీరు హెల్ప్ లైన్ సెంటర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. ఈమెయిల్ సర్వీస్ చాలా చక్కగా పనిచేస్తుంది నా అనుభవం ప్రకారం. ఐదర్ ఆఫ్ ద వే మీరు క్లారిఫికేషన్ అయితే పొందవచ్చు. 2 ట్రై చేయండి. సో ఇవి వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటాయి. తర్వాత ఇదంతా కూడా ప్రొసీజర్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అండి. దీంట్లోకి నేను అంత లోతుగా వెళ్ళను ప్రస్తుతానికి. సో ఇక్కడ ముందే ఒక పాయింట్ చెప్తున్నాను, తర్వాత చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు చెప్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను. సో క్యాండిడేట్స్ మస్ట్ ఎక్సర్సైజ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ పాసిబుల్ టు అవాయిడ్ డిసప్పాయింట్మెంట్ ఆఫ్ నాట్ గెటింగ్ ఏ సీట్. క్లియర్గా ఏం చెప్తున్నారు, మీరు ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని ఎక్కువ ఆప్షన్స్ అంటే ఏంటి, కాలేజెస్ని చూస్ చేసుకోండి ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. సో దాట్ మీకు సీట్ రాలేదు అన్న డిసప్పాయింట్మెంట్ ఉండదు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీరు ఒక కాలేజ్ పెట్టుకున్నారు, నాకు ఆ కాలేజ్లోనే సీట్ కావాలని పెట్టుకున్నారు. బట్ మీ ర్యాంక్కి అది సాధ్యం కాదనుకోండి, సీట్ రాదు, అప్పుడు డిసప్పాయింట్ అవుతారు. అట్లీస్ట్ ఈ కాలేజ్లో రాకపోతే ఫస్ట్ ప్రియారిటీ ఆ కాలేజే, బట్ సెకండ్ ప్రియారిటీ ఏంటి అని అలా లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చేసుకొని యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ పెట్టుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద ఫైనల్ ఫ్రీజ్ ఆప్షన్స్. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ అనేది పనిచేసేది ఇవ్వండి. బికాస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ క్వెరీస్ రిగార్డింగ్ వెరిఫికేషన్ దే విల్ కాల్ యూ అండ్ మెసేజెస్ కూడా వస్తుంటాయి. తర్వాత రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. సో ఒక యూనివర్సిటీలో 100% సీట్లు, ప్రైవేట్ అండ్ ఎయిడెడ్ కాలేజెస్లో, మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో, నాన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో, అఫిలియేటెడ్ కాలేజెస్లో 80% సీట్స్ కూడా కన్వీనర్ కోటా కింద భర్తీ చేయడం జరుగుతుంది. సో ఆ 80% సీట్స్లో మళ్ళీ 80%ని 100%కి తీసుకుంటే అందులో 80% కన్వీనర్ కోటా ఉంటే 15% అందులో 80% లోకల్ క్యాండిడేట్స్కి ఉంటే 15% అన్రిజర్వ్డ్ సీట్స్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నాన్ లోకల్ స్టూడెంట్స్ విషయంలో మాట్లాడుకున్నాము, రెసిడెంట్ సర్టిఫికేట్ పాయింట్ అప్పుడు మాట్లాడుకున్నాము. కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకొని చూడండి. దానికోసం 15% సీట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే లోకల్ క్యాండిడేట్స్ కూడా ఈ అన్రిజర్వ్డ్ సీట్స్కి అర్హులు అనమాట. అలాంగ్ విత్ 85% దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ ద 15% అన్రిజర్వ్డ్ సీట్స్. బట్ వేర్ యాజ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ 15% అన్రిజర్వ్డ్ సీట్స్. ఈ 85%లో నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఎటువంటి వాటా ఉండదు.
నెక్స్ట్ సో ఇది రిజర్వేషన్ డిస్ట్రిబ్యూషన్ చూడొచ్చు మీరు. తర్వాత మేనేజ్మెంట్ కోటా అనేది సపరేట్గా భర్తీ చేస్తారు. మేనేజ్మెంట్ కోటా అంటే ఇక్కడ చెప్పాం కదా 100% సీట్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ కోటా ఉండదు. ప్రైవేట్ మిగతా కాలేజెస్లో 20% మేనేజ్మెంట్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. అది తర్వాత వాళ్ళు అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి చేసుకుంటారు. మీరు మేనేజ్మెంట్లో అడ్మిషన్ పొందదలుచుకున్నట్లయితే ఒకసారి ఆ కాలేజ్ని సంప్రదించండి. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా నోట్ ఇచ్చారు చూడండి. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. law@adm.tsch.ac.in. సో విజిట్ ద వెబ్సైట్ రెగ్యులర్లీ. ఎందుకు మీరు రెగ్యులర్గా విజిట్ చేయాలంటే మీకు ఇంటికి వచ్చి ఎవ్వరు చెప్పరు, బొట్టు పెట్టి అస్సలు చెప్పరు, మెసేజ్లు కూడా రావచ్చు రాకపోవచ్చు, కాల్స్ అయితే ఎలాగూ రావు. కాబట్టి ఇది మీ రెస్పాన్సిబిలిటీ. అంటిల్ మీకు అడ్మిషన్ వచ్చే వరకు ఏం జరుగుతుంది ప్రాసెస్, నెక్స్ట్ ఏం చేయాలి, ఏ సర్టిఫికేట్స్ నాకు కావాలి, ఏ సర్టిఫికేట్స్ నా దగ్గర లేవు, నాకు అర్హత ఉందా లేదా, ఎవ్రీథింగ్ ఎన్ష్యూర్ చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అప్లికేషన్ డేట్స్లో ఏమైనా మార్పులు ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో 20th ఆగస్ట్ లాస్ట్ డేట్ కదా. సో రిజిస్ట్రేషన్ ఒక వ్యక్తి చేసుకోలేదు. లెట్స్ నేమ్ హిమ్ యాజ్ రామ్. సో రామ్ రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. 21st రోజు చూసుకున్నాడు, 21 తెలుసు లాస్ట్ డేట్, బట్ చేసుకోలేకపోయాడు. ఇక 20 అయిపోయింది కదా అని చెప్పేసి వదిలేసుకున్నాడు. బట్ లాసెట్ అథారిటీస్ అడ్మిషన్ కన్వీనర్ ఏం చేశాడంటే, సరే కొందరు ఏదో కారణాల చేత అప్లై చేసుకోలేకపోతారు, ఒక 2 రోజులు ఎక్స్టెండ్ చేద్దామని ఎక్స్టెండ్ చేశారు. కానీ అప్డేట్ నాకు తెలుసా, రామ్కి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆయన వెబ్సైట్ చూడలేదు. నెగ్లిజెన్స్. సో అది ఉండొద్దు ముఖ్యంగా. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. If you have any queries, feel free to reach out in the Instagram, and make sure you join the Telegram and WhatsApp groups so that you will get instant updates well before YouTube. Thank you so much. Have a nice day.